అబ్బా! పచ్చడి చూసారా ఎంత ఎర్రగా ఉందో. సమ్మర్ సీజన్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేదేంటి మామిడికాయ పికిల్. ఇప్పుడు మా అమ్మ మామిడికాయ పికిల్ చేస్తుందనమాట. ఇప్పుడు దాని ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు వచ్చేసి బాండిల్ పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు అయితే వేయించుకోవాలి. మరీ మాడిపోయేంత కాకుండా లైట్గా అయితే వేయించుకోవాలి. ఇంకా మనం వేయించుకున్నాం కదా ఎండుమిరపకాయలు, అవి అయితే దంచుకోవాలి స్మూత్గా వచ్చేంత వరకు. ఇంకా ఎండుమిరపకాయలు మెత్తగా దంచుకున్న తర్వాత మామిడికాయలు ముక్కలు కట్ చేసుకుని ఉంటాయి కదా, ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇది వేసుకుంటా దంచుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకుంటే అవి నలగవన్నమాట. ఒక్కొక్కటి వేసుకుని దంచుకోవాలి. అలాగే చాలా జాగ్రత్తగా అయితే దంచుకోవాలన్నమాట, లేకపోతే కళ్ళల్లో పడతాయి. ఈ మామిడికాయ పచ్చడి తురుము కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెసే ఉంటుంది, కానీ మామిడికాయలు ముక్కలుగా కాకుండా తురుముగా అయితే చేసుకోవచ్చు. మా ఇంట్లో తురిమి చేసింది తినరనమాట, ముక్కలుగా దంచిందే తింటారు. ఏంటి అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా అవ్వలేదు. ఇప్పుడైతే ఒక బండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఒక 3-4 దంచుకొని వేసుకోవాలి. ఇంకా ఎండుమిరపకాయలు వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కొంచెం వేయించుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న పచ్చడి అయితే దాంట్లో వేసుకోవాలి. వేసుకొని కాసేపు ఒక 10 మినిట్స్ బాగా పచ్చడితో పాటు అంతా వేయించుకోవాలి. వేయించుకుంటే మనకు కారం ఎక్కువైనా కూడా తగ్గిపోతుంది. అలాగే స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇంకా అంతే, మన మామిడికాయ పికిల్ ఈస్ రెడీ. అది ఫస్ట్ రోజు దంచుకుంటాం కదా, అప్పుడైతే కొంచెం ఘాట్గా ఉంటుంది. తర్వాత రోజు అయితే సూపర్ ఉంటుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ చిన్న చేతులతో ఒక లైక్ ఇవ్వండి. అందరికీ లోపల బాయ్ బాయ్.